కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారం చేపట్టాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి బంగారు పతకాలు వస్తున్నాయని కేంద్ర మంత్రులు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్న ఎన్డీఏ భేటీలో ఈ మేరకు పేర్కొన్నారు. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలైన మరుసటి రోజే ఎన్డీఏ సమావేశం జరిగింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ క్రీడలపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తెలిపారు. 2014 నుంచి మోదీ సర్కార్ అమలు చేస్తున్న క్రీడా విధానం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఫలితంగానే ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ సహా అంతర్జాతీయ క్రీడల్లో భారత క్రీడాకారులు బంగారు పతకాలు సాధిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ అధికారం చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినట్లు బీజేపీ ఎంపీ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలపై కూడా సంబంధిత మంత్రులు ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఢిల్లీ ఎంపీ ఒకరు తెలిపారు.